తిరుపతి జిల్లా రేణుగుంట విమానాశ్రయంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఢిల్లీ బాంబు పేలుడు నేపథ్యంలో దేశవ్యాప్తంగా విస్తృత తనిఖీలను చేపట్టారు. ఇదే క్రమంలో రేణుగుంట ఎయిర్పోర్టులోనూ తనిఖీలు చేశారు. విమానాశ్రయ పరిసరాలకు వచ్చే ప్రతి వాహనం తనిఖీ చేస్తున్నారు. సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. తిరుపతి జిల్లా రేణుగుంట విమానాశ్రయంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఢిల్లీ బాంబు పేలుడు నేపథ్యంలో దేశవ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టారు. ఇదే క్రమంలో రేణుగుంట ఎయిర్పోర్టులోనూ తనిఖీలను చేశారు. దీనిపై మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ నరు రైట్ చెప్పండి, ఏంటి పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది? రవివర్మ. ఢిల్లీలో జరిగినటువంటి బాంబు పేలుడు దుర్ఘటన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అన్ని ఎయిర్పోర్టులను అలర్ట్ చేసింది. ముఖ్యంగా తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంగా పేరొందిన నేపథ్యంలోనే దేశ విదేశాల నుంచి కూడా ఇక్కడికి యాత్రికులు పర్యాటకులు అందరూ వస్తుంటారు. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగము అలాగే కేంద్ర బలగాలతో ప్రత్యేక తనిఖీలు అయితే నిర్వహించారు. దాదాపు నిత్యం వేలాది మంది ప్రయాణికులు అయితే ఇక్కడికి వస్తూ ఉంటారు. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకుని వారి ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో తనిఖీలు అయితే ముమ్మరం చేశారు. అయితే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేయడమే కాకుండా సీసీ కెమెరాల ద్వారా మానిటరింగ్ చేస్తూ వస్తున్నారు. అలాగే అనుమానితులను కూడా విచారించి మరి వదిలిపెట్టడం అయితే జరుగుతోంది. అయితే ఇటీవల కాలంలో ఢిల్లీలో జరిగినటువంటి బాంబు పేలుడు దుర్ఘటన నేపథ్యంలో హై సెక్యూరిటీ విధించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ నేపథ్యంలో విమానాశ్రయంలో ముందుగా అంటే ఎలాంటి విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి ఇది లేకుండా అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు చేపట్టడమే కాకుండా విమానాశ్రయానికి వచ్చేటువంటి అంటే యాత్రికులు వీళ్ళందరినీ కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తూ వస్తున్నారు. అనుమానిత వాహనాలన్నింటినీ కూడా సీజ్ చేసి ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తూ వస్తున్నారు. ఇవాళ ఉదయం కూడా ఒక వాహనాన్ని అనుమానం వ్యక్తం చేయడంతో ఆ వాహనాన్ని సైతం పోలీస్ స్టేషన్ తరలించారు. అయితే పోలీస్ అధికారులు ఉన్నటువంటి నిఘా విభాగాన్ని మరింత పటిష్టం చేయడమే కాకుండా ఎప్పటికప్పుడు సీసీ కెమెరాల ద్వారా మానిటరింగ్ చేస్తూ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. థ్యాంక్ యూ రవివర్మ.